నిన్న విజయవాడ, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో ఏవైతే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్న వెపన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన క్యాష్ కావచ్చు, సిమ్ కార్డులు కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు ఇక్కడ పెట్టే పరిస్థితి అయితే చేశారు, ఓపెన్ చేశారు. ఇక్కడ మనం చూస్తుంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి నిన్న జరిగిన దాంట్లో దాదాపుగా 50 మందిని అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే వెపన్స్, తర్వాత పంచాసు, తర్వాత వాళ్ళకి కావాల్సిన గ్రానైడ్స్, ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటే ఫోన్ చిప్స్ చూడొచ్చు, ఎన్ని రకాల చిప్స్ని ఈడ పెట్టారో. తర్వాత వాళ్ళ ల్యాప్టాప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాష్ కావచ్చు, చిన్న సైజు పిస్టోల్స్ కావచ్చు, వీటన్నిటిని వాళ్ళకి సంబంధించిన వాచెస్, తర్వాత కొంతమంది అధికారులకు సంబంధించిన పాత తరహా అంటే ఓల్డ్, గతంలో ఎప్పుడో పాతగా ఉండే కొన్ని తపంచాసును కూడా ఇక్కడ మందు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా వీళ్ళకి సంబంధించిన ఆహారాన్నింటిని కూడా ఎస్ఎల్ఆర్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే వీటన్నిటిని కూడా ప్రభుత్వం మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు, వాళ్ళ వాడుతున్న మెడిసిన్స్ని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. పాత సంబంధించిన ఆహారంలో మావోయిస్టులు దాదాపుగా 50 మంది మావోయిస్టులు ఏలూరు, కృష్ణా, తర్వాత వీటన్నిటి ప్రాంతాల్లో నుంచి వసూలు చేసి వాళ్ళందరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వాటన్నిటిని కూడా అక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఓవరాల్గా మావోయిస్టు గడిత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వరుస ఎన్కౌంటర్లు కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కూడా చాలా క్లియర్గా మనకి కనపడుతున్న పరిస్థితి.